హాయ్, వెల్కమ్ టు లతాస్ ఐడియాస్ అండ్ క్రియేటివిటీ అండి. అందరూ ఎలా ఉన్నారు? వర్షాలు వస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. అందరూ ఆరోగ్యంగా ఉండాలండి. ఈరోజైతే ఒక మంచి ఫ్రై చేశానండి. ఈసారి అయితే ఫ్రైని ఎలా చేశాను అనేది మేము ముందుకు తీసుకొస్తాను. ఇదేం ఫ్రై అంటే మునగాకు క్యాప్సికమ్ ఫ్రై అండి. చాలా బాగుంది. టేస్ట్ అయితే చూశాను నేను. తక్కువ నూనెలోనే నేను చేశానండి. ఎలా చేయాలనేది ఈసారి అయితే చూపిస్తాను. క్యాప్సికము మునగాకండి. మునగాకు ఏ ఫ్రైలో వేసినా చాలా రుచిగా ఉంటుంది, ప్లస్ ఆరోగ్యానికి చాలా మంచిది అన్నమాట. నేనైతే ఫస్ట్ ట్రై చేశానండి. ఎప్పుడు నేను ఎక్కడా చూడలేదు, కానీ ఫస్ట్ నాకు ఎందుకో ఇలా చేయాలనిపించింది. చేశాను కాబట్టి మీ అందరి ముందుకైతే ఇది తీసుకొస్తున్నానండి. ఆరోగ్యానికి క్యాప్సికమ్ కూడా చాలా మంచిదండి. మనమైతే ఎక్కువగా తీసుకోము క్యాప్సికమ్ కూడా తీసుకోవాలండి. ఆరోగ్యానికి చాలా మంచిది అన్నమాట. మంచి మంచి విటమిన్స్ ఉంటాయండి. ఈ ఫ్రై మాత్రము చాలా మంచిది అన్నమాట. ఎందుకంటే ఇందులో మునగాకు ఉంది అండ్ క్యాప్సికమ్ ఉంది కాబట్టి ఆరోగ్యము చాలా బాగుంటుంది. ఈ వర్షాకాలంలో అయితే మునగాకును మనం తరచుగా తీసుకుంటూ ఉండాలండి. ఎందుకంటే జలుబులు, జ్వరాలు ఇటువంటివి వస్తూ ఉంటాయి కాబట్టి వాటిని దూరపరుస్తాయి అన్నమాట. ఇది మనకు కొనాల్సిన అవసరం లేదండి. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా మునగాకు ఉంటుంది కాబట్టి ఒక 3 డేస్కి ఒకసారి అయినా కంపల్సరీ తీసుకుంటే మంచిదండి. ఓకేనండి, మరొక మంచి వీడియోలో మరలా మీ ముందుకు వస్తాను. ఒకసారి మీ ముందైతే టేస్ట్ చూసి చెప్తానండి ఎలా ఉందా అనేది. ఒకసారి చాలా బాగుందండి. అయితే ఈ ఫ్రై చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఉప్పు అయితే ఎక్కువ వేయకూడదు అన్నమాట. ఎందుకంటే సహజంగా ఆకుకూరల్లో ఉప్పు శాతం ఉంటుంది కాబట్టి కొంచెము ఉప్పు అయితే తక్కువ వేసుకోవాలి. చూసుకొని ఉప్పు అయితే వేసుకోవాలండి. నాకైతే సరిపోయింది, అందుకే నేను ఐడియాతో కొంచెం వేసాను అన్నమాట. చాలా అయితే బాగుందండి. ఇంకే మసాలా పౌడర్స్ కానీ అవి ఏమి వేయలేదండి నేను. చాలా టేస్ట్గా ఉందండి. మంచి హెల్త్ బెనిఫిట్స్ అండి. ఒకసారి ట్రై చేయండి, కామెంట్ పెట్టండి. ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి, మరొక మంచి వీడియోలో మరలా మీ ముందుకు వస్తాను. తప్పకుండా మీరైతే ట్రై చేయండి. ఉంటానండి. బాయ్ అండి.